ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయలుదేరి 3 గంటలైనా పీఎస్ కు చేరుకోలేదు. దువ్వాడను పోలీసులే అరెస్టు చేసి ఉంటారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మరోవైపు దువ్వాడ అసలు పోలీస్ స్టేషన్ కు రాలేదని పోలీసులు చెబుతున్నారు. దువ్వాడ పీఏ కూడా మార్గమధ్యంలో దిగిపోయాడని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ తో మాధురి ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయలుదేరి 3 గంటలైనా పీఎస్ కు చేరుకోలేదు. దువ్వాడను పోలీసులే అరెస్టు చేసి ఉంటారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మరోవైపు దువ్వాడ అసలు పోలీస్ స్టేషన్కే రాలేదని అటు పోలీసులు చెబుతున్నారు. దువ్వాడ పీఏ కూడా మార్గమధ్యంలో దిగిపోయాడని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ తో మాధురి ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటలకు దువ్వాడ ఇంటి నుంచి వెళ్లారన్న మాధురి మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దువ్వాడ ఫోన్ కలవడం లేదని చెప్పారు. పోలీసుల నుంచి కనీసం సమాచారం లేదంటున్న మాధురితో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతారు. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ పై కేసు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు హిరమండలంలో ఇప్పటికే ఒకసారి ఏదైతే హిరమండలంలో కేసు సంబంధించి కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఒకసారి విచారణ జరిపారు, మరోసారి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు వెళ్ళినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకోలేదు. సుమారు 3 గంటలు గడుస్తున్నా సరే పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో ప్రస్తుతం ఇక్కడ మనతో మాధురి గారు ఉన్నారు. ఏం చెప్తారు? సుమారు 3 గంటలు గడుస్తుంది, ఏం చెప్తారు? సార్ 11 గంటలకి సార్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. ఎవరిని రాణించలేదు. నన్ను రావద్దన్నారు, వాళ్ళ బ్రదర్ని రావద్దన్నారు, ఎవరిని పర్సనల్ గన్మ్యాన్ కూడా వద్దన్నట్టున్నారు. సార్ గన్మ్యాన్ని డ్రాప్ చేసి సారుని అండ్ డ్రైవర్తో బయలుదేరారు. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు. పొద్దుటి నుంచి ఎందుకు ఎంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నారో తెలియదు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో 150 మంది పోలీసులు ఎందుకు ఉన్నారో తెలియదు. ప్రతి ఒక్క దగ్గర మా కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు స్టేషన్లో పెడుతున్నారో తెలియదు. అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మార్నింగ్ నుంచి మాకు అంటే ఉదయం నుంచి పోలీసులు మీ ఇంటికి వచ్చారా? ఏమైనా మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు అంటున్నారు, ఏం చెప్పారు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది. July 4th నాకు వైజాగ్ వర్క్లో స్టోర్స్ ఓపెనింగ్ ఉంది. కనీసం స్టోర్ వర్క్స్ ఉన్నాయి. వర్క్స్ కూడా నాకు బయటకు వెళ్ళినవ్వట్లేదు. బ్యాంక్ లో కొంచెం చెక్స్ పాస్ చేయాలి, అమౌంట్స్ అవి పాస్ చేయడం కూడా నాకు బయటకు ఇవ్వట్లేదు. అసలు ఇక్కడ ఇంటి నుంచి బయటకు దాటనివ్వట్లేదు, ఇంటికి వచ్చే వాళ్ళని కూడా రానివ్వట్లేదు. కనీసం మా చుట్టాలు బంధువులు చాలా మంది టెన్షన్ పడి శ్రీనివాస్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చాలా మంది జనాలు ఇంటికి వస్తున్నారు. వాళ్ళని కూడా రానివ్వట్లేదు. ఇంటికి ఎవరిని రానివ్వకున్నా అసలు ఏంటి చర్యలో నాకు అసలు అర్థం కావట్లేదు. సుమారు ఎన్ని గంటల నుంచి మీకు సార్ కాంటాక్ట్ లో లేరు? ఎంత సమయం నుంచి ఏం చెప్పారు లాస్ట్? నేను 12:30కి ఎంతకో చేశానండి. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డ్రైవర్ ఫోన్ చేస్తే డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ వెహికల్ గురించి ఏమైనా మీరు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగిందా? లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడలేదండి. అసలు ఏం సమాధానం చెప్పట్లేదు. అసలు వాళ్ళు అసలు దేని మీద రెస్పాండ్ అవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. అసలు ఎందుకు ఎంతమంది ఉన్నారు, అసలు ఏం మేము మర్డర్లు చేసామో, మేము ఏం చేసామో అని అసలు ఎంతమంది పోలీసులు పహారా కాశారు. జస్ట్ సోషల్ మీడియా కేసు ఇది. దానికోసం ఎంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు, అసలు ఏం కుట్ర పండుతున్నారో కూడా తెలియట్లేదు. మరి 11 గంటల తర్వాత ఇంటి నుంచి బయలుదేరారు దువ్వాడ అంటున్నారు. ఆ తర్వాత నుంచి కూడా అందుబాటులో రావాలి. 12:30కి నుంచి కూడా ఫోన్ చేస్తున్నా సరే కనీసం అందుబాటులోకి ఇప్పటి వరకు రాలేదని చెప్పేసి అయితే అటు మాధురి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా భారీగా ఫిట్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైతే జాతీయ రహదారికి ఎదురుగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు మొత్తం అయితే బయట భారీగా మోహరించిన పరిస్థితి. ఎవరు బయట వ్యక్తులను కూడా ఎవరిని లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమ ఏదైతే చాలా తక్కువ సంబంధించినటువంటి సోషల్ మీడియా కేసుల్లో ఎంతగా వేధిస్తున్నారంటూ కూడా మాధురి చెప్తున్న పరిస్థితి. తమ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారు. అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి 100 మంది పోలీసుల్ని పహారా పెట్టినటువంటి నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు. ఆమెను అరెస్ట్ చేశారా లేదా అనేది చెప్పాలని, దానికైతే పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, శ్రీకాకుళం జిల్లా. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు పోలీసుల విచారణ తీరుపై దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతారు. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. 35 Clause 3 నోటీస్ ప్రకారం ఇన్నిసార్లు పిలవచ్చా, ఇన్నిసార్లు నా దగ్గర
మీకు విచారణ చేస్తామని చెప్పి కూర్చోబెట్టొచ్చా? ఆ పోలీసులు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? టెక్కల్లో కొన్ని వందల మంది పోలీసుల్ని అక్కడ సరుబుజ్జిల మండలంలో కానీ కొత్తూరులో కానీ, కొత్తూరులో 200 పైచిలకు పోలీసులను పెట్టారంట. తిరుమండలంలో మండలం చుట్టూ పోలీసులేనంట. నేను వెళ్తున్న దారి మార్గంలో మొత్తం పోలీసు పెట్టారంట. ఏంటి అంతర్జాతీయ తీవ్రవాదం ఏమైనా చేశానా నేను? ఏమైనా అవినీతి అక్రమాలు భూకుంభకోణాలు ఏమైనా చేశానా? అధికార దుర్వినియోగంగా ఏం చేశానా? ఏం చేశాను చెప్పండి? పవన్ కళ్యాణ్ నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాను. ఇది నేరమంట. చట్టాన్ని